హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. పాకిస్తాన్ గతి ప్రజెంట్ అధోగతి అనే చెప్పాలి. ఎందుకు అంటే ప్రపంచ దేశాలని ఏవైతే అగ్రదేశాలు ఉన్నాయో, ఏవైతే అప్పు ఇచ్చే దేశాలు ఉన్నాయో వాటి వెనకాల పడుతోంది. మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి అని అడుక్కునే పొజిషన్కి అయితే వచ్చింది. ఇప్పుడు ఏదైతే బ్యాంక్స్ అయి ఉన్నాయో ఆ ప్యానెల్లో ఇండియా కూడా ఉండడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇండియన్ అప్రూవల్ కూడా ఉంటేనే అక్కడ పాకిస్తాన్‌కి ఆ అమౌంట్ గాని, అది గాని వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ పోస్ట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో, దీని గురించి డీటెయిల్‌గా చర్చిద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఒక పోస్ట్ చూసాం మనం. పాకిస్తాన్ అప్పు అడుగుతుంది. ఇన్ని డాలర్లు కావాలి, ఇన్ని వేల డాలర్లు కావాలని అడుగుతుందని. సో, అది సాధ్యమేనంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తుందంటారా? అదే మనము అప్పు చేసి పప్పు కూడు అంటున్నాం. హ్మ్. వీళ్ళు అప్పు చేసి రక్తపు కూడు తింటున్నారు హ్మ్. పెదవాళ్ళు. హ్మ్. వీళ్ళకి ఎందుకండి అప్పు? దేశంలో పౌరులకు డబ్బులు ఇవ్వడానికే వీళ్ళు ఏమైనా చేస్తున్నది. ఆ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి డబ్బులు అడుగుతున్నారు. పాకిస్తాన్ ఈరోజు ఎంత దుర్భరమైన పరిస్థితి వచ్చిందంటే అది ప్రపంచ భాగస్వామ్య దేశాలతో అడుక్కు తింటోంది. ఏమని చెప్తోంది? మేము యుద్ధం వల్ల భారత్ మా పైన యుద్ధం చేయడం వల్ల ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాము అంట. సిగ్గుండాలి ఆ మాట అనడానికి. హ్మ్. ఎవరు యుద్ధం చేస్తున్నారు? నువ్వు కదా యుద్ధం చేస్తున్నది. భారత్ మళ్ళీ రాసి పెట్టుకోవాలి. ప్రపంచ దేశాలు గుర్తుపెట్టుకోవాల్సిందే, అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే యుద్ధం మొదలుపెట్టింది భారత్ కాదు. భారత్ శాంతి కాముక దేశమే, కానీ సమర్థమైన దేశం. చెయ్యి ఎత్తదు, కానీ సందర్భం వస్తే చావగొడుతుంది. ఇప్పుడు చావగొట్టి చెవులు మూస్తుంది, దిక్కు దివాణం లేకుండా పోతుంది. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది ప్రపంచ బ్యాంకును అడుగుతుంది. దీనికోసం ఇవాళ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఈరోజు సమావేశం కాబోతుంది. ఏంటి? పాకిస్తాన్కు అప్పు ఇవ్వాలా ఏంటి, ఏం కథ? కాకపోతే ఈ సమావేశంలో భారత్ కూడా ఉంటుంది. మరి భారత్ ఎందుకు ఊరుకుంటుంది? ఖచ్చితంగా అడ్డుపడుతుంది. మీరు పాకిస్తాన్కి డబ్బు ఇవ్వడం అంటే కనుక ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం లాంటిదే. మీరు ఎక్కడ డబ్బులు ఇచ్చినా కూడా చివరికి వెళ్ళేది ఆ మురుగు కాలువలోకే. మరి ఆ మురుగు కాలువలోకి పోవడానికి మీరెందుకు నీళ్లు ఖర్చు చేసుకుంటారు? తిరిగి కట్టే ఇది శక్తి కూడా కూడా లేదు. చూస్తారుగా, శక్తి కూడా ఈరోజు చూస్తారుగా. స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఇప్పటికే ఆ దేశానికి, ఒక దేశానికి ఉండవలసిన అన్ని లక్షణాలు కోల్పోయింది. నేను చెప్తాను చూడు, ఇప్పుడు ఒకవేళ పొరపాటున అది చేతులు ఎత్తేసి మళ్ళీ మేము ఇండియాలో కలుస్తాం అనుకున్నా కూడా, చీ కుక్క నువ్వు మా ఇంటికి రావద్దు, నా ఇంటి ముందే పడి ఉండు అనాల్సిన పరిస్థితి ఉంది. ఏమని దాన్ని లోపల పిలుచుకుంటాం? మొత్తం బొక్కలే దానికి. అప్పులు, మొత్తం అప్పులు. ఆ తర్వాత అవకతవకలు, అవలక్షణాలు. ఫైనల్గా ఇప్పుడు ఒకవేళ అప్పు కానీ పుట్టకపోతే, సో మీరన్నారు పరిస్థితి మొత్తం నగ్నంగా నుంచోవడమే పాకిస్తాన్. ఇప్పుడు ఆ సైన్యం మొత్తాన్ని స్మాష్ చేసి మన సైన్యం ఆక్యుపై చేసేది ఏమన్నా ఇప్పటికే ఉంటుందా? నిన్న అంత ఘోరమైన యుద్ధం జరుగుతుంటే పాక్లోన ఒక పార్టీ వాళ్ళు ర్యాలీ చేశారు. ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి బయటికి తీయాలి, ఈ విధం వల్లనే. సార్, పాకులోన ఆర్మీ చీఫ్ని లేకుంటే కనుక అధ్యక్షుల్ని పాశవికంగా కిందికి దించడమో, లేకుంటే కనుక ఉరిశిక్ష వేయడమో, లేకుంటే జైలుకి పంపడమో, లేకుంటే పరిగెత్తి వాడిపోవడమో మామూలే. మీరు చూడండి, అధ్యక్షులు వరుసగా చూడండి. ఏ అధ్యక్షుడు? భుట్టోని చెప్పి పడుతున్నారు, బెనజీర్ భుట్టోని వేసి పడేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఏమో జైల్లో కూర్చోబెట్టారు. వాళ్ళ దేశపు ఏ అధ్యక్షుడు గౌరవప్రదంగా బతికి బట్టగట్టి బయటపడ్డారు? మీరు మొత్తం పాకిస్తాన్ చరిత్ర తీసుకుంటే వాళ్ళ అధ్యక్షుల జీవితాలను చూస్తే వీళ్ళ బతుకులు ఏంటో అర్థమైపోతుంది. ఏ అధ్యక్షుడైనా ఇండియా పైన యుద్ధం ప్రకటించకపోతే వాడు కింద దిగిపోవాల్సిందే. అంటే కేవలం నువ్వు ఇండియాను ద్వేషిస్తూ బతుకుతున్నావు. ద్వేషిస్తూ బతికే వాడికి జీవితం ఎక్కడ ఉంటుంది? అందుకే ఈరోజు ఇలాంటి అట్టడుగు స్థాయిలో పడిపోయింది. ఇంకా దిగజారిపోతుంది. ఎవ్వరు కూడా అప్పివ్వకూడదు. నిజమే, ఆ దేశ పౌరులు క్షుద్బాధలో పడిపోవడం, ఎవరో చేసిన తప్పుగా ఆ పౌరులు బాధపడడం అనేటువంటిది అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ అలాంటి వాళ్ళను పెంచి పోషించి వాళ్ళకు ఓటేసిన పాపానికి వాళ్ళు కూడా అనుభవించాలి. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది సార్, ఏంటంటే ఇప్పుడు మీరన్నట్టు సో భారతదేశం అడ్డుపడుతుంది, కానీ ఇప్పుడు వార్తలు మాత్రం ఎట్లా వస్తున్నాయంటే భారత్ అటాక్ చేస్తున్నట్లుగానే వాళ్ళు క్రియేట్ చేస్తారు. వాళ్ళు చాలా తెలివితేటలతో వాళ్ళు ఏం చేస్తారంటే, అందుకే ఫేక్ న్యూస్ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు? రాజ్ సూసైడ్ అటాక్ మొదలైంది అని. గుజరాత్ పోర్టును
మేము కొట్టేశామని, జలంధర్ని డ్రోన్లతో కొట్టేశాం అని వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు ఏమంటున్నారు, అంబాలా ఎయిర్ బేస్ నుంచి అమృత్సర్ నగరాలపైన తన సొంత పౌరులపైన ఇండియా దాడి చేస్తుంది. తన సొంత పౌరులపైన ఎప్పుడైనా ఒక దేశం దాడి చేస్తుందండి? దాన్ని ఎవరైనా యుద్ధం అంటారా పోని? యుద్ధం, అంతర్యుద్ధం రెండే ఉంటాయి. అంతర్యుద్ధం అంటే సివిల్ వార్, దేశం నుండి పౌరులే తిరగబడిపోతారు, అది అంతర్యుద్ధం. అది యుద్ధం కంటే భయంకరమైనది. అవును. సో అంతర్యుద్ధం ఉంటుంది, బహిర్యుద్ధం ఉంటుంది. బయట దేశాలతో కొట్లాడడం, లోపల ఉన్న పౌరులు తిరగబడ్డం, ఈ రెండు తప్ప ఆ దేశమే తన పౌరుల పైన అటాక్ చేస్తూ, బాంబులు వేస్తూ, చంపుతూ ప్రపంచ దేశాలకి ఏం చెప్తుంది? చెప్తే వాళ్ళు ఎందుకు నమ్ముతారు? ఈరోజు నువ్వు చేస్తున్నావు ఆ పని, ఆ సిగ్గుమాలిన పని పాకిస్తాన్ చేస్తోంది. ఏం చేస్తోంది? తన అనాగరిక చర్యల ద్వారా అమాయకులు చచ్చిపోతున్నారు అక్కడ, దేశం తగలబడిపోతుంది, అంత నాశనం అయిపోతుంది. అలాంటిది ప్రపంచ దేశాలకి మీకు చిన్న ఉదాహరణ చెప్తా. నిన్న జరిగినటువంటి యుద్ధం వల్ల, నిన్నటి యుద్ధంలో ఒక పైలట్ పట్టుబడ్డాడు, ఇద్దరు పట్టుబడ్డారు పైలట్లు. యుద్ధ శకలాలు వచ్చి పడిపోయాయి. వాళ్ళు ఏం చెప్పారు? ఆ పైలట్ మనోళ్ళు కాదని చెప్పారు. ఎవరైనా అదే చెప్తారు దొరికిన తర్వాత. చెప్పేది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అంతే. దొంగ ఏడుపులు, అబద్ధాలు, అంత అరాచకం అండి. పాకిస్తాన్ని ఎవరు నమ్మట్లేదు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ రేపు పాకిస్తాన్ని ఎవరు నమ్మట్లేదు. ఒకానొక దశలో కనీసం అమెరికా కొద్దిగా సహాయం చేయడానికి ప్రయత్నించేది, అది కూడా మూతికి వినరాసేది. కారణం ఏంటంటే ఎప్పుడైనా కానీ త్రూ పాకిస్తాన్ ఇండియాను కంట్రోల్ చేయాలని. ఈవెన్ చైనా కూడా పాకిస్తాన్ పైన ప్రేమ ఎందుకు చూపుతోంది? త్రూ పాకిస్తాన్ ఇండియాను కంట్రోల్ చేయాలని. వీళ్ళిద్దరికీ కూడా ఇండియా ఈజ్ ది ఐ పాయింట్, అంతేగాని పాకిస్తాన్ నథింగ్. పాకిస్తాన్ నథింగ్. పాకిస్తాన్ అడ్డం పెట్టుకోవడానికి వాడేటువంటి ఒక కుక్క అంతే, అది అంతకుమించి ఇంకేం లేదు. అదే సార్, చూద్దాం మరి. ఇప్పుడు పాకిస్తాన్, నాకు ఒక డౌట్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఒకవేళ పాకిస్తాన్ స్థావరాలని ఆక్యుపై చేసుకుని, అంటే ఈ యుద్ధం ఎక్కడ ముగుస్తుంది అనేది కూడా ఉంది ఒక పాయింట్. చాలా మందికి డౌట్ ఉంది. యుద్ధం అయితే స్టార్ట్ చేశారు, అట్నుంచి స్టార్ట్ అయినా, ఇటు నుంచి కౌంటర్ అటాక్ స్టార్ట్ అయినా. అయితే ఇప్పుడు స్థావరాలు, మనం ఉగ్రవాదుల్ని మాత్రమే చేస్తున్నాం. ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అటాక్ చేస్తున్నాం. సివిలియన్ జోల్స్కి అయితే వెళ్ళలేదు ఇప్పటి వరకు. మరి ఇది ఆ యుద్ధ వాతావరణం అనేది ఇంకా తీవ్రంగా వెళ్తుందంటారా? ఎక్కడ ముగిసే అవకాశం ఉంది? లేదు, ఈయన వాళ్ళు ఆల్రెడీ ఫోన్లు కూడా చేస్తున్నారు. ఇండియాకు కూడా ఫోన్ చేసి ఇంకా యుద్ధాన్ని పొడిగించొద్దండి అని చెప్తాను. మీకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా యుద్ధం ఒకరోజు జరిగింది అంతే. అక్కడ ఒక రోజు జరిగింది, ఇక్కడ ఒక రోజు జరిగింది. అక్కడ జరిగింది ఉగ్రవాద దాడులన్నీ, స్థావరాలని 100 మందిని లేపేశారు. నిన్న ఇక్కడ యుద్ధం జరిగింది. ఒక్కరోజు యుద్ధానికి ఎంత అతలకుతలమైపోయింది. ప్రపంచ దేశాలు కూడా ప్రపంచ దేశాలు కూడా స్టన్ అయి చూస్తున్నాయి. అరే ఏంటి ఇట్లా చేస్తున్నాయి. ఇదే యుద్ధం ఒక నెల రోజులు జరిగిందంటే ఉక్రెయిన్ లాగా మారిపోతుంది. ఉక్రెయిన్లో ఎంత పాశవికంగా జరిగింది. సో పాలస్తీనా, ఉక్రెయిన్లు ఇలాంటి దేశాల్లాగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి యుద్ధం చాలా రోజులు ఉండదండి, గంటల్లో ఉంటుందంటే. నాకు తెలిసి మహా అంటే ఇంకొక 2-3 రోజుల్లో ఫుల్ స్టాప్ పడి తీరాలి. లేదంటే అప్పుడు ప్రత్యక్షంగా మన పౌరులపైన ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ధరలు పెరిగిపోయి చస్తున్నాం మనం. రేపొద్దున యుద్ధం ఆగిపోయిన తర్వాత ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ధరలు ఎవరి నెత్తిపైన పడతాయి? మళ్ళీ యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని ఎవడు పూడ్చుకోవాలి? మనమే కదా పూడ్చుకోవాల్సింది. కాబట్టి అయిపోయింది. వాళ్ళకి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెట్టాము, వాళ్ళు విలవిల్లాడిపోతారు. అయితే చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున అన్నట్టు అంతే అది. కనకపు సింహాసనం పైన సురగములు కూర్చుండబెట్టిన వెనకటి బుద్ధులు ఎలా మారుతాయని, దానికి ఎంత బుద్ధి చెప్పినా పాకిస్తాన్కు తోక వంకరే, అది తన బుద్ధి పోనిచ్చుకోదు. కాబట్టి అలాని కాదు, కాకపోతే ఈసారి చావు దెబ్బ కొట్టాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. అది సార్, చూద్దాం మరి ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది ఏంటి అనేది. సో ఇది పాకిస్తాన్ పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే అధోగతి అనే చెప్పాలి. సో వాళ్ళ అప్పు పుట్టడానికి కూడా సో వాళ్ళు చాలా దేశాల చుట్టూ తిరుగుతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది, ఈ యుద్ధం ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది అనేది చూద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.